హాయ్ ఎవ్రీవన్. ఏపీ టెట్ మరియు డిఎస్సి అభ్యర్థుల కోసం ఏపీ గౌట్ టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసిన లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈరోజు 10వ తరగతి జాగ్రఫీ బిట్స్ పార్ట్ 3గా అందివ్వడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఈ ప్రశ్నలతో మీ ప్రిపరేషన్ స్థాయిని చెక్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్లో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రశ్నలు చూద్దాం. నల్లరేగడి నేల ఏ పంట సాగుకు అనువైనది? జవాబు పత్తి సాగుకు. నెక్స్ట్, నల్లరేగడి నేలకు మరొక పేరు నల్లపత్తి నేల. నల్లరేగడి నేలలో ఉండే పోషకాలు ఏవి? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్ మరియు సున్నం. లేటరైట్ అనే పదం దేని నుండి ఉద్భవించింది? జవాబు లేటర్ అనే పదం నుండి. లేటర్ అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. లేటర్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఇటుక. శుష్క నేలలు ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ ఎరుపు నుండి గోధుమ. నేల పైపొర తొలగిపోయి క్రమంగా క్రిందికి కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తారు? మృత్తికా క్రమక్షయం. కొన్నిసార్లు నీరు విశాలమైన ప్రాంతాలలో వాలుగా క్రిందికి వెళ్తున్నప్పుడు ఒక పొర వలె ప్రవహిస్తుంది. అటువంటి సందర్భాలలో నేల పైపొర కొట్టుకొని పోతుంది. దీనిని ఏమంటారు? పట క్రమక్షయం. గాలి వీచేటప్పుడు చదునైన లేదా వాలుగా ఉన్న భూమిపై వదులుగా ఉన్న మట్టి కొట్టుకుపోవటాన్ని ఏమంటారు? పవన క్రమక్షయం. నెక్స్ట్, కాంటూర్ రేఖల వెంట దున్నడం వల్ల వాలుల నుండి నీటి ప్రవాహాన్ని తగ్గించడాన్ని ఏ రకమైన దున్నడం అంటారు? కాంటూర్ దున్నడం. భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టంను ఏ సంవత్సరంలో అమలులోనికి తెచ్చారు? 1972లో. 20వ శతాబ్ద ప్రారంభంలో దేశంలో ఉన్న పులుల సంఖ్య 55,000. 1973లో అధికారులు అంచనా వేసే నాటికి పులుల సంఖ్య ఎంత? 1827. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది? 1973. పులుల సంరక్షణ కేంద్రం అయిన కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. మానస్ పులుల అభయారణ్య కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. పెరియార్ పులుల అభయారణ్య కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ఏ సంవత్సరంలో మొదటిసారిగా 6 జాతుల మొక్కలను కూడా రక్షిత జాతుల జాబితాలో చేర్చారు? 1991లో. మొత్తం అటవీ ప్రాంతంలో ఎంత భాగం రక్షిత అడవిగా అటవీ శాఖ ప్రకటించింది? 1/3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.